దేవుడు అద్భుతమైన మాటను మన ముందు పెడుతున్నాడు. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన మీ అందరికి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్న మాట, ఒక మాట చూద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చూస్తే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వేంటో నీకు తెలుసు, కానీ నాకు అన్ని తెలుసు, అయినా సరే నిన్ను నేను పిలుచుకున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ఏమని రాయబడిందండి? నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. అదే మనమైతే ఏమంటాం? నేను స్టడీ చేయాలండి, ఆ వ్యక్తిని స్టడీ చేయాలి, బాగా స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్నాక నీ గురించి ఆలోచిస్తాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏమి ఆలోచించకుండా నిన్ను ఏర్పరచుకొంటిని. నేను నీతో, చూడండి, ఏర్పరచుకోవడము ఒక మెట్టు. రెండవది ఏమంటున్నాడు? నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై. హల్లెలూయా. ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, పిలుచుకొని అభయం ఇస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. అందుకే అంటాడు కదా 51వ అధ్యాయంలో 16వ వచనం కింది భాగం అంటాడు, నీ నోట నా చేతి నీడతో ప్రభావంతో కప్పి ఉన్నాడండి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడో తెలుసా? ఎందుకు ఈ సందర్భాన్ని ప్రవక్త ద్వారా బయలుపరిచాడో తెలుసా? డిసెంబర్ మాసం అనగానే పండుగ సంతోషం ఉంటుంది, సంవత్సరము ఆఖరి దినాల్లో ఉంటున్నాం, సంవత్సరపు ముగింపులో ఉంటున్నాం. అయితే ఎవరు ఉంటారా, ఎవరు పోతారా? కొత్త సంవత్సరము చూడగలుగుతారా? పండుగ చూడగలుగుతారా? ఈ సంశయం ఎక్కువ ఉంటుందా? వింటున్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. ఈ భయాన్ని తొలగించడానికి మాట్లాడుచున్నాడు ప్రవక్త ద్వారా. ఏమని మాట్లాడుతున్నానండి? చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై. అందుకే అంటాడు, నువ్వు వేరు, లోకంలో ఉన్నవారు వేరు. ఎందుకు? నిన్ను ఏర్పరచుకొని ఉపేక్షింపక, ఏ ఆలోచన చేయక నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి అభయం ఇస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకు అంటున్నాడు. నా చదవమ్మా. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నిన్ను బలపరచడానికి నేను ఉన్నాను. ప్రియ నా కుమారుడా, కుమార్తె, ఈ దినము భయపడుతున్నావేమో, దిగులుతో ఉన్నావేమో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు అభయం ఇస్తున్నాను, నేను నిన్ను బలపరుతున్నా అంటున్నాడు. బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు, అభయం ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయనే మన కొరకు తిరిగి లేచి వచ్చినటువంటి సజీవుడైనటువంటి గొప్ప దేవుడు, మాట ఇచ్చి మాట నెరవేర్చిన గొప్ప దేవుడు, సమాధానకర్త, నీతికి ఆధారమైనటువంటి గొప్ప సాక్షి కలిగిన, సమూహము కలిగిన గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీకు సహాయము చేయువాడను ఎవరు చేరండి, ఎవరి వైపు చూడకండి. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర కూర్చున్నటువంటి కుంటివాడు మనుషుల సహాయం కోసం చూశాడు, కానీ
పరిశుద్ధాత్మ కార్యము జరిగింది అక్కడ. అందుకే అంటాడు, నేనే సహాయము చేయువాడను, ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దిగులు పడద్దు, అభయమిస్తున్నాడు, సహాయం చేసేవాడిని నేనే అంటున్నాడు, భయపడకు అంటున్నాడు. ఇంతకంటే ఏం కావాలండి మనకు? నీ తల్లిదండ్రులు కానీ, నీ తోపుటోలు కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నిన్ను అధిగమించే స్నేహితులే కానీ ఎవరు కూడా అభయం ఇయ్యమని హస్తాన్ని దేవుడిస్తున్నాడు. ఎవరు అష్యూరెన్స్ ఇవ్వరు? ఇస్తారా? ఇన్స్టెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు, కానీ దేవుడు ఒక్కడే పర్మనెంట్ అభయం ఇచ్చే అష్యూరెన్స్ కలిగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నీతి అను నా దక్షిణ హస్తముతో. మరి ఆయన హస్తం మనకు తోడుగా ఉంది కాబట్టి ఎవరు భయపడనక్కర్లేదు. అందుకే మాట్లాడాడు 51వ అధ్యాయంలో మాట్లాడిన మాట, నీ నోట అంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యము సత్యము. ఆయన వాక్యం ద్వారా మనం బలపరచబడగలం. బలపడతామా? ఈరోజు ఉదయకాలంలో లేవగానే వాక్యాన్ని చూసుకున్నప్పుడు ఏమంటాం? అబ్బా, ఈరోజు నా కొరకే మాట్లాడాడు దేవుడు, ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను. అందుకే అంటున్నాడు, నీ నోట నా వాక్కు నుంచి ఉన్నాను, నా మాట నుంచి ఉన్నాను, నా చేతి నీడా. అందుకే నువ్వు హ్యాపీ. అందుకే నీవు మరొక సంవత్సరం చూడగలవు, మరొక పండుగలో అడుగు పెట్టగలవు. ఈ క్రిస్మస్ లో అడుగు పెడుతున్నావంటే నిన్ను పిలుచుకున్న దేవుడు గొప్పవాడు. ఆయన మాటకు విని లోబడి వచ్చావు కాబట్టి ఈ రోజు ఈ సంతోషంలో ఉండగలుగుతున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మాట్లాడుతాడు 40వ అధ్యాయంలోకి వచ్చేసరికి, యెహోవా 5వ వచనంలో ఉంటాడు, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఒకరికొరకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ నీడలో ఉంచుతాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనకు జవాబు అదే. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబ క్షేమం ఆయన చూస్తాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని, నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ఆయన నిలబెట్టుతాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చాడు, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు అడవి పువ్వులే, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వాడును, నిశ్చయముగా జనులు. ఎలాంటి వారమండి? అది మన పరిస్థితి. చదువు. గడ్డి ఎండిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అది నిలుస్తుందంటే మన నోట ఉంది కాబట్టి, నీడ మన మీద ఉంది కాబట్టి, నీ మాటలు, నీ చేతలు, నీ క్రియలన్నీ వ్యర్థమే. అవి గడ్డి అంటే పనికిరానియే. కానీ ఆయన వాక్కు మాత్రం, ఆయన వాక్కు, ఆయన హస్తం, ఆయన ప్రభావం, ఆయన నీడ స్థిరముగా నిలబడుతుంది. అందుకే మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే అంటాడు 38వ వచనంలో అంటాడు, 38వ అధ్యాయంలో అంటాడు, 19వ వచనంలో, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములతో వాయింతుము. ఈ రోజు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అన్నది ఎందుకో తెలుసా? ఎందుకండి? చూడండి, సజీవులే కదా నిన్ను స్తుతించేది. మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి సజీవైన దేవునితో స్తుతించే క్రమంలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భయపడకూడదు అంటున్నాడు. ఈ దినమున నేను సజీవుడనై నేను దేవుణ్ణి స్తుతిస్తున్న వారు అందరూ ధన్యులు.
మనం నిజంగా చెప్పుకోవచ్చు, ఈరోజు ఎందుకు వచ్చామంటే నేను సజీవుడనై దేవునితో స్తుతించే పనిలో ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత దినములన్నీ ఆయన మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఆనంది. పాట పాడమంటే ఎలా సంతోషంతో ఊపు వస్తుందో అలా ఆరాధించాలి అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాస్టర్ గారు ముందుకు వచ్చి 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు